నమస్తే అన్న. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది గత 5 ఏళ్ళు జగన్ గారి ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం పరిస్థితి? ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పాదం దరిద్రం పాదం అని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు మహానాడులో ఒక్కొక్కళ్ళు అసలు రెచ్చిపోయి అసలు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ఆ విధంగా మాట్లాడుతున్నారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లలో సామాన్య మనిషికి అసలు దొరకని కిరోసిన్ దొరకట్లేదు, పెట్రోల్ దొరకట్లేదు, డీజిల్ చూస్తే రేట్లు పెరిగిపోయినాయి, పప్పులు ఉప్పులు అన్నీ పెరిగిపోయినాయి. అది కాక నాడు నేడు కింద పిల్లల స్కూల్ ఫీజులు కానీ, స్కూల్ బ్యాగులు కానీ, వాళ్ళకి డ్రెస్సులు కానీ అసలు ఏ విధంగా కూడా సామాన్య ప్రజలకి అందే పరిస్థితి లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం చూస్తూ ఉంటే నిన్న మహానాడులో వంగలపూడి అనిత గారు మాట్లాడుతున్నారు. ఏ రకంగా మాట్లాడుతున్నారంటే ఆమె వచ్చి హోంమంత్రిగా వచ్చి ఈరోజు మహిళలకి జరుగుతున్న అన్యాయం కానీ, రేపులు కానీ, ఆడబిడ్డలు జరుగుతున్న అన్యాయం కానీ దాని గురించి ఏ రోజు మాట్లాడట్లేదు. ఏమని చెప్తే బాబు గారు టీ పెట్టిస్తే నేను తాగాను, అమ్మగారు కూడా ఫస్ట్ తాగలేదు, నేను ఫస్ట్ నేనే తాగానని చెప్పి అట్లాంటి మాటలు మాట్లాడుతుంది. కానీ ఆ వనిత గారు మాత్రం ఆడపిల్లలకి అన్యాయం జరిగింది, అక్కడ రేపులు జరిగింది, దాని గురించి విషయం మాత్రం సమస్య లేకుండా మాట్లాడుతున్నారు అనిత గారు. హోంశాఖ ఎలా పనిచేస్తుంది అంటారన్న? ఈరోజు హోంశాఖ అనేది అన్యాయం గురించి మాట్లాడుతుంది. అన్యాయం జరుగుతుంది, ఫలానా జరుగుతుంది, దాని గురించి ఎక్కడ చర్చించరు. ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు సూపరు, నారా లోకేష్ గారు సూపరు, వాళ్ళకి భజన చేయడమే సరిపోయింది. కానీ ఈ రోజు దాకా 2 ఏళ్ల పాలనలో అన్యాయం జరిగింది. కానీ డ్రగ్స్ చాలా చోట్ల దొరికింది, దాని గురించి మాట్లాడరు. ఒక కాలేజీలో ఆడపిల్లలు అసభ్యంగా బాత్రూమ్స్లో కెమెరాలు పెట్టారు, దాని గురించి అసలు ఏ రోజు కూడా అనిత గారు మాత్రం ఏ రోజు కూడా మాట్లాడలేదు. గతంలో ఐటీ శాఖ, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఐటీ శాఖ దేనికి పనిచేయలేదు, మేము వచ్చి నారా లోకేష్ గారు విపరీతంగా ఐటీని పెంచేశారని చెప్పి నారా లోకేష్ గారు మాట్లాడుతున్నారు. కానీ నిజంగా ఈరోజు నారా లోకేష్ గారు ఐటీ వ్యవస్థను పెంచారంటారన్నా? ఎక్కడ పెంచారండి? మన ఆంధ్ర రాష్ట్రంలో జాబులు ఇస్తాం, కంపెనీలు తీసుకొస్తాం, పరిశ్రమలు తీసుకొస్తాం, ఐటీని హై రేంజ్కి తీసుకెళ్తా ఉన్న నారా లోకేష్ గారు ఈ రోజున చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రం పిల్లలు ఇక్కడ చదువుకోవట్లేదు. ఎవరిని అడిగినా మాది తెనాలి, నేనుండేది మాత్రం హైదరాబాదు, మాది మాత్రం ఆంధ్ర, నేను పనిచేసేది మాత్రం హైదరాబాద్ అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది మనకి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వాలి, మేము వచ్చాక ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తున్నాయని చెప్పి మహానాడులో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు 130,000 మందికి ఉద్యోగాలు ఫస్ట్ అటెంప్ట్లోనే ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారు. మహానాడులో కొత్తగా ఒక నాయకుడు నందమూరి తారక రామారావు గారి వారసుడు దేవేష్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి నిజంగా రేపు సీనియర్ ఎన్టీఆర్ గారి వారసుడు దేవేష్ అంటారా? అది మీరే చెప్పాలి. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు పార్టీ ఏమో సీనియర్ ఎన్టీఆర్ గారిది, వారసుడేమో చెప్పుకునేదేమో మనవాడిది. అసలు బాలకృష్ణ ఏం చేస్తున్నారు, ఎన్టీ రామారావు గారి వారసులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు. అన్న, కూటమి ప్రభుత్వం వచ్చాక గోదావరి జిల్లాల పరిస్థితి ఏంటి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గోదావరి జిల్లాలో ఇసుక, మట్టి, లిక్కరు, మాఫియా, చెరువులు, లోకల్ నాయకులకి మాకేమీ లేదని నాయకులతో దెబ్బలాడుతుంటే చెరువులు అమ్మేసుకోండి అని చెప్పి చెరువులు నీరు తోడేసి ఎండబెట్టేసి చెరువుల్లో మట్టి అమ్ముకునే పరిస్థితి వచ్చేసింది. ఈరోజు చెరువుల్లో మట్టిలు అమ్మేస్తున్నారు. ఎక్కడ ఏ గ్రామంలో చూసినా చెరువు తవ్వేస్తున్నారంటే ఎక్కడికి వెళ్తుందో మట్టి, ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఇలా రకాలుగా దోసేస్తున్నారు. కానీ మేము మంచి ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు కూటమి నాయకులు. మంచి లిక్కర్ ఇస్తాను, 100 రూపాయలకే మందు ఇస్తానని రోజుకో 10 రూపాయలు, రోజుకో 20 రూపాయలు, రోజుకో 30 రూపాయలు పెంచేస్తున్నారని ఈవేళ కార్మికులు, ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు. గోదావరి జిల్లాలో మట్టి మాఫియా ఎక్కువైపోయింది అంటున్నారు కదా, ఎవరైనా పట్టించుకుంటున్నారా, పట్టించుకోవట్లేదా? పట్టించుకున్న ఎవరైనా కంప్లైంట్ చేసినా పట్టించుకునే పాపం లేదు, పచ్చబిళ్ళు ఉంటే చాలు. ఎవరైనా కంప్లైంట్ చేసినా పట్టించుకునే వాళ్ళు నాదుడు లేడు అధికారుల్లో కూడా. కానీ మట్టి మాఫియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే స్టార్ట్ చేశారు, మా హయాంలో ఏం జరగట్లేదని మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డైరెక్ట్గా డీడీ తీసి డైరెక్ట్గా గవర్నమెంట్కి వెళ్ళింది. అదే డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి డీబీటీ పద్ధతిలో పంచిపెట్టారు. ఈవేళ ఇసుక ఫ్రీ అని, మద్యం తక్కువ రేటుకి ఇస్తామని ఆ డబ్బంతా నాయకుల జేబులోకి వెళ్తుంది. ఈరోజు గతానికి ఇప్పుడు కొన్న తేడా ఏంటన్న ప్రభుత్వాల్లో? ఏ హామీ చేయలేదండి, ఏ హామీ చేయలేదు. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు,
20,000 రైతు భరోసా ఇచ్చేస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చేస్తున్నారు. ఇంటికి 3 సెంట్లు స్థలం ఇస్తున్నారు. 2 సంవత్సరాలు దాటిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 1 సంవత్సరానికి 32 లక్షల మందికి జగనన్న స్థలాలు కాదు, జగనన్న ఊళ్ళు కట్టించారు. అది అందరికీ తెలిసిన విషయం. అన్న నమస్తే అన్న. ఎలా ఉంది పాలన? కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరగలేదని మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కేటగిరీకి సంబంధించిన ప్రజలు కూడా సుఖశాంతాలతో లేరు. అన్ని వర్గాలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా మేము జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు బాదులే అని చెప్పి ఇంటింటికి ఊరూరికి కార్యక్రమాలు చేశారు. ఈ రోజున ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్క నెల కాలంలోనే డీజిల్ 3 సార్లు, పెట్రోల్ 3 సార్లు పెంచిన ఘనత ఒక చంద్రబాబు నాయుడుదే. ఎందుకంటున్నారంటే ఈ డీజిల్కి పెట్రోల్కి సంబంధించిన సెస్ ఏదైతే ఉందో అన్ని రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందని తెలుపుతున్నారు. కరోనా కష్టకాలంలో కూడా 2 సంవత్సరాల కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో నవరత్నాల పథకాల్లో భాగంగా వాటన్నిటినీ కూడా ప్రతి ఒక్క ఇంటికి వాలంటీర్ ద్వారా కానీ, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ ప్రతి ఒక్క ఇంటికి డైరెక్ట్ బెనిఫిట్ కింద వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమం చేశారు. దానివల్ల ఆ రోజున ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులు కానీ, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు కానీ మెరుగ్గా ఉన్నాయి. ఈ రోజున రైతులకు సంబంధించి ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. మరి ముఖ్యంగా మొన్నే ఈ రాష్ట్రంలో ఎక్కువగా పండించే మొక్కజొన్నకు సంబంధించి ఎంఎస్పీ ప్రైస్ 2,400 ఉంటే బయట దళాలు 600-700 కొంటా ఉంటే దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కానీ, వ్యవసాయ సంఘాల వారు కానీ రిప్రజెంటేషన్లు చేస్తే ఒక్క గింజ మొక్కజొన్న కూడా కొన్న పాపాన పర్లేదు. పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా పండించినటువంటి మొక్కజొన్న పంటని 2,400కి ఎంఎస్పీ ధర కన్నా చరిత్ర తెలంగాణది. కానీ రైతులందరూ ఆనందంగా ఉన్నారు మా కూటమి ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ ఒక్క రైతు కూడా ఆనందంగా లేడు. గడిచిన 2 సంవత్సరాల కాలంలో వారు చెప్పిన విధంగా అన్నదాత సుఖీభావ కింద ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు ఇవ్వాలి. లాస్ట్ ఇయర్ 20,000 రూపాయలు ఇవ్వాలి, ఈ ఇయర్ 20 రూపాయలు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రచారంలో చెబుతూ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 2,000 రూపాయలు 2,000 రూపాయలు 3 సార్లు 6,000 రూపాయలు ఇస్తారు. దానికి సంబంధం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తుందని చెప్పారు. కానీ ఈ 2 సంవత్సరాల కాలం 40,000 రూపాయలు ఇచ్చి ఉండాలి. మళ్ళీ సీజన్ బాగుతుంది, ఖరీఫ్ సీజను. ఇప్పుడు వరకు ఇచ్చింది అరకొర 5,500, 5,500 ఒకసారి 2 సార్లు పండి మిగతా అన్ని ఎగ్గొట్టారు. అంతేకాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కీమ్స్ ప్రవేశపెట్టారో ఆ రోజుల్లో 66 లక్షల మందికి ఇస్తే ఇప్పుడు కేవలం 43 లక్షల మందికే ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా ఇస్తూ ఉన్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి ఆర్బీకే వ్యవస్థ మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేశారు. ఎక్కడ ఇంతకుముందు ఆర్బీకే ద్వారా ఎరువులు, పురుగు మందులు కానివ్వండి అన్నీ కూడా అక్కడే కిర్లాసుకుండేది, అక్కడే ఇచ్చేవాళ్ళు. అలాంటి ఏమీ లేకుండా ఆర్బీకేని నిర్వీర్యం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రైతు భరోసా కేంద్రాలు కానీ, సచివాలయాలు కానివ్వండి, హెల్త్ సెంటర్లు కానీ కట్టించారో ఆయన మార్క్ కనపడకనే ఉద్దేశంతో జనానికి మేలు చేయాల్సిన ఆ యొక్క వ్యవస్థ మొత్తాన్ని కూడా నీరుగార్చే ప్రయత్నం చేసి జనాన్ని తీవ్ర ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. నమస్తే అన్న. ఎలా ఉంది కూటమి పాలన 2 ఏళ్ళు? చాలా వరస్ట్గా దరిద్రంగా ఉంది. ఏదైతే 24లో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు ఇచ్చిన హామీలను చూస్తే ఈరోజు ఒక్క హామీని నెరవేర్చుకోగా డీజిల్ రేట్లు ఎక్కడా లేనటువంటి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మనం పోల్చుకొని చూస్తే ఆంధ్ర రాష్ట్రంలోనే డీజిల్ కానీ, పెట్రోల్ రేట్లు కానీ విపరీతంగా పెరుగున్నాయి. మరి దానికి ఏదైతే డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు పెరగడం మూలంగా దాని మీద ఆధారపడి అనేక రవాణా సంస్థల మీద రేట్లు పెరగడం, దాంతోపాటు నిత్యావసర వస్తువులు మొత్తం కూడా రేట్లు పెరిగినాయి. ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ నారా లోకేష్ అనే వ్యక్తి ఇలా వేలు పెట్టి ఒక సెల్ఫీ దిగి పెట్రోల్ బంకులు చూపించాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు కూటమి నాయకులందరూ కానీ నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ని అడుగుతున్నాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు పెట్రోల్ బంక్ దగ్గర వచ్చి అదే సెల్ఫీ తీయగలవా నారా లోకేష్ అడుగుతున్నాం. విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి, దాని మూలంగా నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. నువ్వు ఏదైతే గ్యాస్ సిలిండర్లు 6 ఉచితం అని చెప్పావు, ఈరోజు గ్యాస్ సిలిండర్లు ఎత్తేసావు. ఎక్కడో యుద్ధం జరుగుతుంది, నేను ఇవ్వలేకపోతున్నానని చెప్తున్నావు. ఒకటే అడగదలుచుకున్నాము, ఈయన విజనరీ అంటారే, మరి విజనరీకి నాయకుడికి గ్యాస్ కొరత వస్తుంది, యుద్ధం జరుగుతుంటే వారికి సిలిండర్లు కానీ లేదా పెట్రోల్ రేట్లు కానీ పెరగకుండా ఉంచేటువంటి జ్ఞానం లేదా అని అడుగుతున్నాం. ఈయన కలెక్టర్ మీటింగ్లు పెట్టినప్పుడు ఎండలను తగ్గించండి, లేకపోతే దోమల మీద దండయాత్ర చేయమని చెప్పే వ్యక్తి, విజనరీ గల వ్యక్తి, యుద్ధం జరుగుతుంటే డీజిల్ రేట్లు, గ్యాస్ రేట్లు పెరుగుతాయి, వాటిని అన్నింటిని అందుబాటులో ఉంచాలని మాత్రం లేనటువంటి విజనరీ ఈ నాయకుడు.